ఇప్పుడు ఐపీఎల్ లో ఒక స్టోరీ అయితే ట్రెండ్ అవుతుంది. సంజు శాంసన్ ని వదిలేయాలనుకుంటున్నాడా? చాలా మందికి ఇది ఒక రూమర్ లాగా అనిపించవచ్చు, కానీ రాసి పెట్టుకోండి, సంజు శాంసన్ 2026 ఐపీఎల్ నుంచి ఆడే ప్రసక్తే లేదు. ఒకవేళ నేను చెప్పింది అవ్వకపోతే ఐపీఎల్ షెడ్యూల్ వచ్చిన వెంటనే కామెంట్స్ లో నన్ను గట్టిగా వేసుకోండి. దీనికి రీజన్ వీడియోలో చెప్తాను. ముందు ఈ వీడియో చూడండి. ఇదే వీడియోలో ఉంది పెద్ద రీజన్, సంజు ని ఎందుకు వదిలేస్తున్నాడని. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అశ్విన్ తో బ్రాడ్కాస్ట్ అయినప్పుడు సంజు అన్నాడు, ఐపీఎల్ 2022, 23, 24 టైంలో నా కెరియర్ లో చాలా బెస్ట్ టైం అని చెప్పాడు. 23, 24, that 3 years, I think that was the best 3 years of my IPL life. ఇండియన్ టీమ్ 2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ యాజ్ ఇండియన్ కోచ్ గా టెన్యూర్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత కుమార్ సంగకారాకి రీప్లేస్మెంట్ గా ఆర్ఆర్ టీమ్ కి హెడ్ కోచ్ అయ్యాడు ద్రావిడ్. అయితే రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్ టీమ్ కి కోచ్ అవడం వల్ల ఇలా జరిగిందా? ఇలా ఆలోచిస్తే మాత్రం మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ రాహుల్ ద్రావిడ్ ని స్టోరీలో విలన్ గా చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 18 years old సంజు శాంసన్ కి ఆర్ఆర్ టీమ్ లో డెబ్యూ ఛాన్స్ వచ్చింది ద్రావిడ్ వల్లే. ఇంక ఇండియా ఏ టీమ్ లో సంజుకి ఛాన్స్ వచ్చేలా చేసింది కూడా ద్రావిడ్ మాత్రమే. అప్పుడు సంజుకి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఇండియన్ టీమ్ లో డెబ్యూ చేసి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత ఆర్ఆర్ టీమ్ కి కెప్టెన్ గా కూడా ప్రమోట్ అయ్యాడు. ఐపీఎల్ లో కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసి ఇండియన్ టీమ్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు. 2024 T20 సిరీస్ లో సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్ లో సంజు శాంసన్ కి ఛాన్స్ అయితే ఇచ్చారు. బాగానే పర్ఫామ్ కూడా చేశాడు. అలా ఎక్కడో ఒక దగ్గర T20 ఫార్మాట్ లో ఇండియా టీమ్ కి ఒక పర్మనెంట్ ప్లేయర్ గా అయితే మారాడు. అయితే ప్రాబ్లం ఏంటి? అంత బాగానే నడుస్తుంది కదా, రీజన్ ఏంటి సంజు శాంసన్ ఆర్ఆర్ టీమ్ కి వదిలేయడానికి? ఇండియాకి సంజు యాజ్ ఏ ఓపెనర్ గా అయితే ఆడుతున్నాడు, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆర్ఆర్ టీమ్ లో యాజ్ ఏ ఓపెనర్ గా ఫిట్ అవ్వలేకపోతున్నాడు. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇండియన్ టీమ్ లో సంజుకి చాలా కష్టం మీద ఒక మంచి పొజిషన్ ఇంకా ప్లేయర్ గా ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయింది. ఒక ప్రాపర్ డిజిగ్నేషన్ దొరికింది. అలాంటి డిజిగ్నేషన్ ఆర్ఆర్ టీమ్ లో దొరకడం లేదని సంజుకి క్లియర్ గా అర్థమైంది. మళ్ళీ ఐపీఎల్ లో సంజు ప్లేస్ ని ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ కి మార్చితే ఇండియన్ టీమ్ లో యాజ్ ఏ ఓపెనర్ గా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ కూడా పోయే అవకాశం ఉంది. ఇంత కష్టపడి ఇండియన్ టీమ్ లో ఒక ప్లేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐపీఎల్ వల్ల ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే ఇండియన్ టీమ్ లో యాజ్ ఏ ఓపెనర్ గా పొజిషన్ పోయే అవకాశం ఉంది. ఇండియన్ టీమ్ లో యాజ్ ఏ ఓపెనర్ గా ఆల్రెడీ చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు. కాంపిటీషన్ చాలా గట్టిగా నడుస్తుంది. సో సంజు ఈ రిస్క్ అయితే తీసుకోలేడు. అయితే ఇప్పుడు మీరు అంటారు, సంజు ఆర్ఆర్ టీమ్ కోసం లాయల్ గా లేడా బ్రో? తన కెరియర్ స్టార్ట్ అయింది ఆర్ఆర్ టీమ్ లో డెబ్యూ చేసిన తర్వాతే కదా. సంజు ఆర్ఆర్ కి క్యాప్టెన్సీ చేసిన తర్వాతే కదా సంజు ఇండియన్ టీమ్ లో ఛాన్స్ వచ్చిందని మీరు అడగచ్చు. అలా కాదు, లాయల్ గా లేడా అని అంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సంజు శాంసన్ కి ఇలాంటి డిసిజన్ తీసుకోవడానికి దగ్గర చేస్తున్నాయి. ఆ రీజన్ ఏంటని తెలిస్తే మాత్రం మీ బుర్ర తిరిగిపోద్ది. 2021 కి సంజు కెప్టెన్ అయిన తర్వాత ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఇంకా సంజు కలిసి డిసైడ్ చేశారు ఆర్ఆర్ టీమ్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్ తో ఒక కోర్ తయారు చేయాలని. అందుకే 2022 మెగా ఆప్షన్ లో యుజవేంద్ర చాహల్, అశ్విన్, దేవదూత్ పడికల్ ఇంకా ఓవర్సీస్ ప్లేయర్ అయిన ట్రెంట్ బోల్ట్ కి కొనుక్కున్నారు. టీమ్ ఆన్ పేపర్ గా చాలా బాగా కనిపించింది. మీకు గుర్తుండే ఉంటది, 2022 ఐపీఎల్ ఫైనల్ దాకా ఆర్ఆర్ టీం వెళ్ళింది. అలా 2023, 24 కూడా టీం బాగానే పర్ఫామ్ చేసింది. అలా 2 to 3 years లో ఆర్ఆర్ టీమ్ లో ప్లేయర్స్ ఒక ఫ్యామిలీగా మారిపోయారు. కానీ 2025 టైం కి ఈ ఫ్యామిలీ విడిపోయింది. కీ ప్లేయర్స్ లాంటి యుజవేంద్ర చాహల్, బట్లర్, ట్రెంట్ బోల్ట్ లాంటి ప్లేయర్స్ కి ఆర్ఆర్ ఆప్షన్ లో రిలీజ్ చేసింది. ఈవెన్ బట్లర్ 2022 ఐపీఎల్ సీజన్ మొత్తం కలిపి 863 రన్స్ చేసి ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా అయ్యాడు. ఆర్ఆర్ కి ఫైనల్స్ కూడా తీసుకెళ్లాడు. అయితే జాస్ బట్లర్ కి రిటైన్ చేయకపోవడానికి రీజన్ సంజు శాంసన్ అని ఫ్యాన్స్ రూమర్స్ చేశారు. ఎందుకంటే సంజుకి ఓపెనింగ్ పొజిషన్ కావాలి, అందుకే ఈ ప్లాన్ చేశాడు అని. కానీ 2025 ఐపీఎల్ ఓపెనింగ్ పేరు వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ చూసి శాంసన్ కి 1 down రావాల్సి వచ్చింది. ఆర్ఆర్టీ సీజన్ మొత్తం కొలాప్స్ అయింది. అయితే దీని వల్ల అర్థమైంది సంజు శాంసన్ అన్ని డిసిజన్స్ తీసుకోవట్లేదు అని. అయితే టీమ్ లో ఏట్ నడుస్తుంది, డిసిజన్స్ ఎవరు తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? దీనికి ఆన్సర్ ఈ వీడియోలో ఉంది. డిడి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ మీకు గుర్తుండే ఉంటది. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ అయింది. అయితే సూపర్ ఓవర్ లో బ్యాట్స్మెన్ ఎవరు ఉండాలి గుర్తుందా మీకు? అయితే ఈ స్కోర్ కార్డ్ చూడండి. మీకేమనిపిస్తుంది? ఎవరు బ్యాటింగ్ కి వస్తే కరెక్ట్ అనిపిస్తుంది? మేబీ నితీష్ రాణా, జైస్వాల్ లేదా ధ్రువ్ జురేల్. సర్ప్రైజింగ్లీ ఎవరు వచ్చారు తెలుసా? రియాన్ పరాగ్, ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. నాకు రియాన్ పరాగ్ తో పర్సనల్లీ ఏం ప్రాబ్లం లేదు. ఐ లవ్ హిస్ క్రికెటింగ్ స్కిల్స్ అండ్ లైఫ్ స్ట్రగల్. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆర్ఆర్ టీమ్ ఓనర్ అండ్ రియాన్ పరాగ్ కనెక్షన్ కోసం. ఎందుకంటే సంజు శాంసన్ ఐపీఎల్ సీజన్ ముందు ఫింగర్ ఇంజరీ వల్ల ఫస్ట్ 3 matches ఆడలేదు. అందరూ అనుకున్నారు ఇండియన్ టీమ్ లో ఆల్రెడీ మంచి నేమ్ ఉన్న జైస్వాల్ కి క్యాప్టెన్సీ ఇస్తారని. కానీ రియాన్ కి ఇక్కడ క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆర్ఆర్ ఓనర్ కి రియాన్ పరాగ్ కి ఏంటి సంబంధం? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే మీరు ముందు ఈ ఫోటో చూడాలి.
ఇప్పుడు మీరు అడుగుతారు రియాన్ పరాగ్ చైల్డ్హుడ్ లో ధోనితో ఎలా ఫోటో దిగాడని. ఇక్కడే పెద్ద స్టోరీ బయటకు వస్తుంది. రియాన్ పరాగ్ ఫాదర్ పరాగ్ దాస్ అస్సాం ఈస్ట్ జోన్ ఇంకా రైల్వేస్ కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఎంఎస్ ధోని రియాన్ పరాగ్ వాళ్ళ ఫాదర్ అంటే పరాగ్ దాస్ అగెనిస్ట్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. అక్కడే రియాన్ పరాగ్ కి ఈ ఫోటో దొరికింది. అస్సాంలో రియాన్ పరాగ్ వాళ్ళ ఫాదర్ కి స్పాన్సర్ చేసింది కూడా ఆర్ఆర్ టీమ్ ఓనర్ అంటే పరాగ్ దాస్ ఫ్రెండ్ అయిన రంజిత్ బర్తాకూర్. పాయింట్ ఏంటంటే ఆర్ఆర్ ఓనర్ రంజిత్ బర్తాకూర్ ఇంకా రియాన్ పరాగ్ వాళ్ళ ఫాదర్ పరాగ్ దాస్ క్లోజ్ ఫ్రెండ్స్. బోత్ ఆర్ బిలాంగ్స్ టు అస్సాం ఓన్లీ. అయితే కనెక్షన్ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఈ కనెక్షన్ వల్లే రియాన్ పరాగ్ ఫ్లాప్ అవుతున్న కంటిన్యూస్ గా ఆర్ఆర్ టీమ్ లో ఛాన్స్ అయితే ఇచ్చేవారు. ఇక్కడ సంజు శాంసన్ ప్లేస్ లో రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ చేసిన అప్పుడు సూపర్ ఓవర్ లో రియాన్ పరాగ్ బ్యాటింగ్ కి వచ్చిన ఫ్లాప్ అవుతున్న రియాన్ పరాగ్ కి మళ్ళీ బ్యాక్ చేయడానికి రీజన్ ఆర్ఆర్ ఓనర్ ఇంకా రియాన్ పరాగ్ మధ్య నడుస్తున్న లవ్ స్టోరీ. ఈ పాలిటిక్స్ వల్లే సంజు టీం ని వదిలేయడానికి ఫిక్స్ అయ్యాడు. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.